$50 అంట, $2,200. షూ బాగానే ఉండేలండి. ఇది న్యాచురల్గా వెళ్ళారండి. ఇది బుట్ట $60 అంట, $3,000 ఈ బుట్ట. ఇంకా రేట్ ఎక్కువ. చూసారా, ఇది వచ్చి $300 అంట కాయ. ఇది రేట్ ఎక్కువ అండి, మనకి అన్ని ఎక్స్పోర్ట్ నుంచి వస్తాయి. ఈ ఫిష్ వచ్చి $30 అండి, ₹10 అంట. కేజీ వచ్చి కేజీ లెక్క అండి, కిలో 2 for 10 అంట. ఈ నత్తలు మనం తినంగా తినాం, 7 రోజులు తింటారండి. ఈ సముద్రం నత్తలు ఇక్కడ ఇష్టంగా తింటారండి. ఇది చూడండి, ఇష్టంగా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను న్యూజిలాండ్ లాక్లాండ్ ఉంటాను. ఈ ఎన్జెట్ రిపోర్టర్ అండి. ఎందుకంటే అందరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి అనే మనసత్వం ఉన్నది. ఈరోజు మనం మనోహర మార్కెట్కి వచ్చామండి. ఇది ఫార్మర్ అండి. మన రైతు బజార్ ఎట్లా ఉంటుంది అంతే, ఇది సంత అనమాట. ఒక మాటలో చెప్పాలంటే మనం సంతకు వచ్చాం. ఇక్కడ డైరెక్ట్గా పండించిన వాళ్ళు ఎత్తుకొచ్చి అమ్ముతారండి రైతులే. ఇక్కడ ఫార్మర్స్ అంటారు. ఇక్కడ న్యాచురల్గా పండిస్తారండి, ఏం మందులు కిందలు ఏం కొట్టరు. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షనే కానీ కార్డు ఉన్నదండి. క్యాష్ తెచ్చుకోవాలి. ఇక్కడికి వస్తా అన్ని తాజాగా ఉంటాయండి. చూద్దాం ఈ మార్కెట్లో. మనోహర మార్కెట్ ఎలా ఉంది ఏంటో చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనోహర మార్కెట్ ఇది ఎంట్రన్స్ ఉంటుంది. హలో, హాయ్ హాయ్. అయిపోతుంది మనకి. ఫిష్ మార్కెట్ నుంచి వెళ్దాం లోపలికి. ఇక్కడ అన్ని చూడండి, గేవలు. హాయ్ వెదర్, గుడ్ చూడండి. 2 for 10 అంటండి, 2 for 10 అంట. ఒకటైతే $6 అంట. అంటే బ్యాగ్ అండి, బ్యాగ్ 2 for 10 అంట. ఈ నత్తలు మనం తినంగా తినాం, 7 రోజులు తింటారండి. ఈ సముద్రం నత్తలు ఇక్కడ ఇష్టంగా తింటారండి. ఇది చూడండి, ఇష్టంగా తింటారు. 2 for 10 అంట, అంటే $500. 2 బ్యాగ్స్ వచ్చి $2 bags $10. చూసారు కదా, మనం తినగా తినాం ఈ నత్తలు. చూద్దాం, ఇవన్నీ ఫిష్ మార్కెట్. ఈ ఫిష్ వచ్చి $30 అండి, ₹10 అంట. కేజీ వచ్చి కేజీ లెక్క అండి, కిలోలు. ఇక ఫిష్ మార్కెట్ ఎంత అండి, ఎట్లా ఉంటుందండి. ఇది కేజీ వచ్చి తలకాయలండి. ఈ తలకాయలు వచ్చి కేజీ వచ్చేసి $300. $300 తలకాయలు వచ్చి కేజీ. తలకాయలు సపరేట్ అమ్ముతారండి. ఇది వచ్చి $800 అంటే $400 కేజీ వచ్చి ఫిష్. మార్కెట్ చాలా బాగుంటుంది అండి. ఇది ఫుడ్ మార్కెట్ చాలా బాగుంటుంది. ఇది వచ్చి $10 అంట, $500 కేజీ ఫిష్. ఈ పేర్లు ఏమండి నాకు అంతగా తెలియదండి. కాకపోతే తాజాగా ఉంటాయండి ఫిష్ అన్ని ఇక్కడ. చూసారు కదా, అన్ని తాజాగా ఉంటాయి. ఇదంతా ఫుడ్ స్టేట్. దోశ ఉంది, రకరకాలండి. హాయ్, దోశ అన్ని ఉన్నాయండి. ఇది ఫుడ్ సెంటర్ ఎక్కువ. ఇదంతా ఫుడ్ స్టాల్ అండి. ఒకటి 500 బర్గర్ చూడండి, అది 450 అంట. ఆ ఫుడ్ మనం తినలేమండి. ఇక్కడ వాళ్ళకి అలవాటు కానీ మనం తినలేము. మన ఇండియన్ రెస్టారెంట్ ఏముందని చూద్దాం. హలో బ్రదర్, హాయ్. చూడండి, ఈ పుచ్చకాయలు $3 for $5 అంట. ఈ రేట్ ఎక్కువ. చూసారా, ఇది వచ్చి $300 అంట కాయ. ఇది రేట్ ఎక్కువ అండి, మనకి అన్ని ఎక్స్పోర్ట్ నుంచి వస్తాయి రేటు. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఇది వెజిటేబుల్ మార్కెట్ అనమాట. ఈ లైన్ అంతా 2 లైన్స్ ఉన్నాయంటే వెజిటేబుల్స్. ఈ సిమ్ నుంచి చివరికి వచ్చాం. ఈ వత్తకి 6 గంటలు పెట్టినట్టు ఉంది ఈ లైన్ అంతా.
చూశారు కదా, ఈ లైన్ అంతగా చాలా టైం పట్టిద్దండి. $8 అంటండి. ఇది వచ్చి ఇదైతే $6 అంట. కేజీ కేజీ వచ్చి $6 అరటిపళ్ళు. ఇక అరటి పువ్వులు కూడా అమ్ముతున్నారు, ఏవి వదులుతలేదు. ఇక్కడ అన్నీ అమ్ముతారండి. చెరుకు రసం కడితే అమ్ముతున్నారు. కిలో వచ్చి 300 అంట. చెరుకు గడ్డలు అయితే రకానికి ఒకటి ఉందండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ అంతా చాలా హడావుడిగా ఉంది. ఈ చివరి కొత్త ఎరగన పెట్టినట్టు ఉంది. ఇక్కడ చూడండి, 2 for 5 అంట, అంటే 250. ఒక్కొక్కసారి ఒక రేట్ ఉంటుందండి సొరకాయలు. ఇది న్యాచురల్గా అల్లారండి. ఇది బుట్ట $60 అంట. ₹3,000 ఈ బుట్ట. హాయ్ వెదర్, చూడండి న్యాచురల్గా ఉంది, యాంటీబయాటిక్ అనమాట. హౌ మచ్ వెదర్? $69. ఓకే వెదర్. అంతా యాంటీబయాటిక్ అండి, చాలా బాగున్నాయి, స్టైలిష్గా చేతాలని అనమాట. ఇక్కడ మనకులాగా చేతాలు అల్లకలా ఉండేయండి. మనకట్టగా చేతి పైన అట్టగా ఉండొద్దు, అట్టగా ఉంటాయి ఇక్కడ కూడా. చూడండి ఎంత నైస్గా ఉన్నాయి ఇవన్నీ. కాకపోతే ఇక్కడ రేట్లను బట్టి ఇక్కడ అండి. ఇది వచ్చి $7 అంట, చాలా తక్కువ ఇది. చూశారు కదా, ఇది మార్కెట్ అంతా చాలా చాలా రష్గా ఉంది. చూద్దాం. ఇదంతా వాళ్ళు తయారు చేసినాయండి. హై బ్రదర్, టుడే ఇస్ ద బిజినెస్ ఇస్ ద గుడ్, టుడే మార్కెట్ ఇస్ ద గుడ్. Sorry, no English. నో ఇంగ్లీష్? ఓకే. నో ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ రాదు, మనకే రాదులేండి, ఏదో అర్థం మాత్రమే. ఇదిగోండి అల్లం 5 నూడుకుంటాకి రోలు $10 అంట, $500 అంట. ఇది వచ్చి మార్బుల్ బాగానే ఫినిషింగ్ ఉందండి. ఇదైతేనే $10 అంట. ఒకటి ఒక రకంగా ఉంది. $10, $15 ఉంది. అన్ని యాంటీబయాటిక్స్ అండి. హై బ్రదర్, చూడండి అంత రష్గా ఉంది మార్కెట్ అంతా. ఇక్కడ లేడీస్ షాపింగ్ అయితే బాగుంటుందండి. చెప్పులు చూడండి, డెకరేషన్ బాగుంది. హాయ్ బ్రదర్, హలో, హౌ మచ్ బ్రదర్? This one is the Different price. different price. 10. Yeah. ఓకే. ఇది $115 అండి. ఈ లైన్ అంతా అంటే $750. చూడండి, చాలా బాగున్నాయి చెప్పులు కూడా. ఇక్కడ కాస్ట్ ఎక్కువ అండి, ఇక్కడ తక్కువ. మనం సూపర్ మార్కెట్లో అట్లా కొంటే చాలా రేట్ ఎక్కువ, ఇక్కడే కొద్ది తక్కువ అండి. ఈ టీషర్ట్లు కూడా చూద్దాం. హాయ్ వెదర్, టీషర్ట్లు చూడండి. హౌ మచ్ వెదర్? $20 ఈచ్. ఇవాళ బిజినెస్ బాగోలేదు అనుకుంటాను, ఈయనకి డల్గా ఉన్నాడు. $20 అంటే ఈచ్ వచ్చి అంటే ₹10. ₹10 టీషర్ట్ వచ్చి ఏదైనా. చూసారు కదా, అంటే ఇది ఫింటింగ్ అండి, ఫింటింగ్ చేసినవి ఇవన్నీ. మామూలు టీషర్ట్ అయితే $5 కూడా వస్తాయి. ఫింటింగ్ చేసినవి కాబట్టి రేట్ ఎక్కువ.
హలో, హౌ మచ్ బ్రదర్ దిస్ వన్? $35 each. ఈచ్ 35. ఓకే ఓకే. $30 అండి ప్యాంటు, జీన్స్ అండి ఇదంతా. చూశారు కదా, $35 అంట. 1750 రూపాయలు ప్యాంట్ వచ్చి చూడండి, చాలా బాగున్నాయి ఫ్యాన్స్. ఇది మార్కెట్ అంతా చూశారు కదా, ఇదంతా బట్టల మార్కెట్. హాయ్ బ్రదర్, ఇదంతా $10 అంటండి. 3 వచ్చి $25 అంటే $500. $10 అంటే. హాయ్ బ్రదర్, ఇవన్నీ వర్క్ షర్ట్లు అండి, పండుగేసుకెళ్ళాయి. చూశారు కదా, మార్కెట్ అంతా చూశారు కదా, ఇదంతా చాలా చాలా రష్గా ఉండిద్ది మార్కెట్. ఇదంతా కార్ పార్క్, ఇది చాలా పెద్దండి కార్ పార్క్ అంతా. స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్కువ ఇక్కడ బాగా. షాపింగ్ అంతా ఒకసారి ఉండిద్దండి ఇక్కడ మనకి, ఒకసారి పెడతారు. మనకులాగే ఈది 2 కొట్లు ఉండవు, ఇక్కడంతా ఒకసారి ఉండిద్ది. చూసారా, ఇది ఒక పార్కింగ్, అటేపు ఇంకో పార్కింగ్ ఉంది. మనకులాగా షాప్ ఈది 2 ఉండవు, ఒకసారి ఉంటాయి షాప్స్ అన్నీ. ఏదైనా సరే ఏటీఎంస్ కానీ షాప్స్ కానీ అన్నీ ఒకసారి ఉంటాయి. ఇది చూడండి, ఇదంతా బేకరీ. ఎలా ఉంటాయి బేకరీస్ అన్నీ. చూసారు ఏటీఎం ఇక్కడ లైన్ ఉంటున్నారు, ఇక్కడ ఓపెన్ ఉండిద్దండి. హలో, హాయ్. చూసారు కదా, ఇకంతా ఓపెనింగ్ ఇలా ఉంటాయండి. ఇదంతా మార్కెట్. చూసారు కదా ఫ్రెండ్స్, షూస్ కూడా కొనలేమండి, ఇక్కడ చాలా రేట్లు ఎక్కువ. చూద్దాం, షూస్ $50 అంట, $2,500. షూ బాగుండేలండి, ఒక్కో రేట్ ఒకటి ఉంది కాస్ట్. ఇదైతే $1500 అంట, $30 ఉంది. క్యాజువల్ చిప్స్ అండి. లోపలికి వెళ్ళి చూద్దాం మనం. లోపలికి వద్దులండి, పర్మిషన్ అడగాలి, అంత తతంగా ఉండిద్ది. చూసారు కదా, లోపలికి వెళ్తే పర్మిషన్ తీసుకోవాలి, బయట నుంచి అయితే తీసుకోవచ్చులే. చాలామంది ఎవరు పర్మిషన్స్. ఈ టీషర్ట్ వచ్చి $250 పిల్లలవి. కూర్చుంటాయి టేబుల్స్ ఇక్కడ బాగానే ఉండే. ఇక్కడ ప్రతిసారి ఉంటాయండి, వాటర్ కానీ స్టవ్ తాకి అన్నీ ఉంటాయి. హలో, హాయ్ బ్రదర్. ఇక్కడ కూర్చుంటాకి టేబుల్స్ అన్నీ ఉంటాయి, మంచిగా ఉంటాయండి, చిల్ అవ్వచ్చు. ఇక సండే వస్తే పెద్ద ఫెస్టివల్ లాగా ఉంటుందండి. అంతా రెస్ట్ తీసుకుంటారు, ఎంజాయ్మెంట్ చేస్తారు ఇక్కడ ఎక్కువ. హాయ్ బ్రదర్, ఇక్కడ అంతా ఎంజాయ్మెంట్ చేస్తాగా ఉంటారు ఎక్కువ. సాటర్డే సండే, మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అయితే మండే నుంచి అందరు డ్యూటీలకు వెళ్ళిపోతాం ఎవరైనా. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఎలా ఉంది ఏంటో. ఇక ఏదో ఫెస్టివల్స్ ఏదో జరుగుతున్నట్టు ఉంది. ఇక్కడ సాంగ్స్ చూశారు కదా, ఇదంతా మార్కెట్. ఫ్రెండ్స్
చూడండి ఇక్కడ ఇవన్నీ యాండ్రిక్ పీసులు ఇస్తాయండి. ఇవన్నీ తయారు చేసింది చూడండి ఎంత నైస్గా ఉన్నాయో. 1000 రూపాయల నుంచి 1500, 3000 దాకా ఉన్నాయి ఒకటి. చూశారు కదా. హలో. చూడండి ఇక్కడ ఇక్కడ ఈ ట్రెడిషనల్గా వాడతారండి ఇవన్నీ స్టోన్స్. వీళ్ళు ఇక్కడ మోడీస్ ఇష్టంగా వాడతారు ఇక్కడ అందరూ స్టోన్స్ అన్ని. ఇది 500 అంట. తన డాలర్స్ ఇచ్చి వచ్చి ఇక్కడ లేటెస్ట్గా వాడతారండి ఇవన్నీ. చూశారు కదా చాలా బాగున్నాయి. ఇవన్నీ మాస్క్స్ చూడండి. మోడీస్ ఇవన్నీ వాడతారు ఇక్కడ వాళ్ళందరూ, లోకల్ పీపుల్స్. టాటూస్ ఇవన్నీ ఎక్కువ వేసుకుంటారండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో ఇంతే అండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అందరూ బాగుండాలి, దాంట్లోనే ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్.